హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కాన్వర్స్లో చెప్పండి. అండ్ ఈరోజు అయితే వీడియోలో నేను 10 రూపీస్తో గోల్డ్ కొన్నాను అనమాట. సో అది కూడా 1 గ్రామ్ గోల్డ్. సో అది ఎలా కొన్నాను ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలి. 24 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ 20 రూపీస్తో కొన్నాను అనమాట. సో అది ఎలా కొన్నాను ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. సో మీకే తెలిసిపోతుంది. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వేరే కానీ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మనం ఎలా కొన్నాము ఏంటి అని చెప్పేసి మనం చూసేద్దాం. సో ఫస్ట్ నేను ఎలా కొన్నాను, ఎందులో కొన్నాను అదంతా కూడా నేను ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పక్కన స్క్రీన్ రికార్డ్ చేసి నేను మీకు పక్కన చూపిస్తుంటాను. సో ఇట్లా పేటిఎంలో నేను 1 గ్రామ్ గోల్డ్ కొనడం స్టార్ట్ చేసా. సో లైక్ పేటిఎంలో ఏంటంటే పేటిఎం అయినా ఫోన్పే అయినా వీటన్నిటిలో మనం గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. దట్టు 1 రూపీ నుంచి కొనుక్కోవచ్చు అనమాట. సో 1 రూపీ నుంచి మనం ఎంతైనా కూడా కొనుక్కోవచ్చు. ఎంత అంటే లైక్ కొంచెం లిమిట్ అయితే ఉంటుంది. సంథింగ్ ఎంతో ఎగ్జాక్ట్లీ 1.5 lakh వరకు ఏమో లిమిట్ ఉంటుంది అనుకుంటా. సో అలా కొనుక్కోవచ్చు అనమాట. సో నేను ఇలా రెగ్యులర్గా గోల్డ్ కొనేది అని చెప్పేసి 10 రూపీస్ 20 రూపీస్ అలా లైక్ చేంజ్ ఉన్నప్పుడు అకౌంట్లో చేంజ్ ఉన్నప్పుడు సో అలా 10 రూపీస్ 20 రూపీస్ 50 రూపీస్ 100 రూపీస్ అలా రెగ్యులర్గా కొంటూ వచ్చానమాట. సో అలా కొన్నది ఇప్పుడు మనకి 1 గ్రామ్ అయిందనమాట. సో 1 గ్రామ్ అంటే ప్రజెంట్ వర్త్ వచ్చేసి 5600 ఉంది, అంటే 5600 రూపీస్ ఉంది ప్రజెంట్. సో మనమైతే అది 10 రూపీస్కి తీసుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ దీంట్లో మనకి ఒకటి ఏంటంటే జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది. సో జిఎస్టీ కలిపి అన్ని కలిపి 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ బిస్కెట్ ఇస్తారనమాట. సో అది ఎలా డెలివర్ చేసుకోవాలి, ఎలా చేసుకున్నాను అదంతా ప్రాసెస్ కూడా నేను మీకు పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తూ ఉంటాను. సో చూసేయండి. ఫస్ట్ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. సో దాని గురించి ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి ఫస్ట్ మీకు చూపిస్తాను. ఆ తర్వాత నేను చూపిస్తాను కొరియర్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి మనం ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ నేను చెప్పాను కదా ప్రూఫ్ లేనిది మనకి అదైతే ఇవ్వడని చెప్పేసి. సో దానికోసం నేను ఆధార్ కార్డ్ ఇచ్చాను అనమాట. సో ఆధార్ కార్డ్ ఇస్తే అది చూసేసి రెండు కలిపి ఫోటో తీసుకున్నారు. సో ఇలా తీసేసుకొని ఇచ్చారనమాట. సో ఇచ్చేసిన తర్వాత నేను యాక్చువల్లీ ఆ పర్సన్ ఎలా వచ్చాడని చూస్తే బైక్ మీద వచ్చాడు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశా. సో ఇలా వచ్చారనమాట. సో ఫైనల్లీ మనమైతే గోల్డ్ ఎలా కొందామో చూద్దాము. సో గోల్డ్ కొనడానికి ఫస్ట్ పేటిఎంలోకి వెళ్ళి గోల్డ్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో రెగ్యులర్గా కొంటూ ఉంటే మనకి అక్కడ డిస్ప్లే అవుతుంటుంది ప్రైస్ ఎంత, ప్రజెంట్ వాల్యూ ఎంత, అది పాజిటివ్ నెగిటివ్లో ఉందా అని చెప్పేసి, అంటే రిటర్న్ వాల్యూ ఎంత ఉంటుంది, పాజిటివ్లోనా నెగిటివ్లోనా అన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడైతే నేను 10 రూపీస్ పెట్టాను అక్కడ అమౌంట్ దగ్గర. 10 రూపీస్ పెట్టేసి మనం ఓకే చేసేస్తే మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో అవన్నీ కూడా ఓకే చేసేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో అమౌంట్ అనేది ఫుల్గా అయిపోయింది అండ్ పక్కన మనకి 1 గ్రామ్ అని చెప్పేసి కనిపిస్తుంటుంది అనమాట. సో ఇలా మొత్తంగా మనకి 10 రూపీస్ తోటి మనం 1 గ్రామ్ అనేది కొనేసామన్నమాట. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ అబ్సల్యూట్ రిటర్న్స్ అనేది మనకి ఇక్కడ 6% చూపిస్తుంది కదా. సో రెగ్యులర్గా మనం నార్మల్గా ఫస్ట్ కొంటే కనుక నెగిటివ్లో చూపిస్తుంది, ఎందుకంటే జిఎస్టీ యాడ్ చేస్తాం కదా. మనం సెల్ చేసేటప్పుడు మనకి జిఎస్టీ కట్ అవుతుంది కదా. లైక్ జిఎస్టీ అనేది మనకు రిటర్న్ రాదు కదా. సో అలా నెగిటివ్ అనిపిస్తుంది అనమాట. సో ప్రజెంట్ మనకి 1 గ్రామ్ గోల్డ్ వాల్యూ 5500 ఉందన్నమాట నేను ఇది తీసుకున్నప్పుడు. సో దానికి జిఎస్టీ యాడ్ చేస్తే 5665 రూపీస్ ఉంది. బట్ మనకి 5200లోనే మనకి గోల్డ్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం గోల్డ్ని ఎలా డెలివరీ చేస్తాము, లైక్ ఎలా మనం ఆర్డర్ అనేది పెడతాము అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము. సో పేటిఎంలోకి వెళ్ళి సర్చ్లో గోల్డ్ అని కొట్టేసిన తర్వాత మనకి ఇక్కడ 1 గ్రామ్ ఆల్రెడీ ఉంది కదా. సో ఇప్పుడు మనం కొనాల్సిన పని లేదు, జస్ట్ డెలివరీ ఆప్షన్కి వెళ్ళామనుకోండి. సో డెలివరీలో మనకి డీటెయిల్స్ అనేవి అడుగుతుందనమాట. సో మనం ఏ కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకుందాము, స్క్వేర్, లోటస్ ఉంటుంది, అలానే లక్ష్మీదేవి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ఏది సెలెక్ట్ చేసుకున్నామో అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇదైతే ఈ డిజైన్ అయితే మనకి 295 రూపీస్ ఉంది, 1 గ్రామ్ 24 క్యారెట్స్ గోల్డ్. సో దీన్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనకి డెలివరీ ఏ రోజు వస్తుంది, సో 21st మార్చ్ అని ఉంది. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ అడిగినాక మనకి డెలివరీ ఛార్జెస్ సపరేట్, మేకింగ్ ఛార్జెస్ సపరేట్ అనమాట. సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్ మెన్షన్ చేసి మనం ఆన్లైన్ పేమెంట్ చేసేసిన తర్వాత సో ఐదర్ ఫోన్పే, గూగుల్ పే ఏదైనా కూడా చేయొచ్చు అనమాట. సో పేమెంట్ చేసేసిన తర్వాత మనకి ఇలా ఆర్డర్ ప్లేస్డ్ అని చెప్పేసి మనకు వస్తుంది. అండ్ మెయిల్కి మెసేజ్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇలా మనం 10 రూపీస్తో అట్లీస్ట్ 1 రూపీతో కూడా మనం గోల్డ్ అనేది కొనొచ్చు అనమాట. సో మన బ్యాంక్లో మిగిలిపోయిన చేంజ్తో జస్ట్ అలా 1 రూపీ 2 రూపీస్ 10 రూపీస్ అలా ఎంతైనా కూడా మనం గోల్డ్ అనేది ఇలా ఈజీగా ఫోన్లో కొనేసుకోవచ్చు. సో చూసారు కదా, అలా మనం గోల్డ్ కొన్నాం అనమాట. సో గోల్డ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది ప్యాక్లో. ఈ ప్యాక్ వచ్చేసి మనకి నేను అనుకున్న ఏదో సెక్యూరిటీ లాకర్స్ ఇలా వస్తారు కదా, సో అలా తీసుకొని వస్తారు అనుకున్నా. తీరా చూస్తే బండి మీద వచ్చి ఇచ్చారనమాట. సో నార్మల్గా రెగ్యులర్గా మనం డిటీడీసీ కొరియర్స్ డ్రెస్సెస్ అవన్నీ ఎలా కొరియర్ చేసామో సో సేమ్ అలానే క్యాజువల్గా తీసుకొచ్చి ఇచ్చేసారు. బట్ ఇది ఏంటంటే ఒకటి ప్రూఫ్ అడిగారు. సో ఒక ఆధార్ కార్డ్ అయినా ఏదైనా ఒక ప్రూఫ్ మాత్రం డెఫినెట్గా ఈ పర్సన్ ఇక్కడ ఏదైతే నేమ్ ఉంటుందో ఆ పర్సన్ ప్రూఫ్ మాత్రం లేని ఇవ్వట్లేదు అనమాట. సో మనకైతే ప్రూఫ్ ఇచ్చేసాక మనకైతే వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో నేను కూడా ఫస్ట్ టైం చూడడము. సో చాలామంది ఇలా కొనడం చూశాను.
బట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నాకైతే తెలియదు. నేను లక్ష్మీదేవిది తీసుకున్నాను అనమాట. సో అది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ ప్యాక్ వచ్చింది, ఆ తర్వాత ఇంకొక ప్యాక్ వచ్చింది. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇది ఫ్లిప్కార్టా లేదు పేటిఎంది కూడా ఇదే కలర్ ఉంటుంది కదా, ఫ్లిప్కార్ట్ది కూడా ఇదే కలర్ ఉంటుంది కదా. సో ఇది ఓపెన్ చేసి చూసేద్దాం మనకి లోపల కాయిన్ ఎలా ఉందో. సో మనం ఆర్డర్ చేసుకోవచ్చా లేదా, దీనివల్ల యూజ్ ఉందా లేదా అని చెప్పేసి మనం ఇప్పుడు చూద్దాము. సో ఇందులో అయితే మనకి బిల్ ఇచ్చారు. సో బిల్ ఇచ్చేసారు, 24 క్యారెట్స్ది సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. సో డెలివరీ చలాన్ అండ్ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి మనకి 90 రూపీస్ వచ్చాయి అనమాట. 90 రూపీస్ పడింది డెలివరీ ఛార్జెస్, అండ్ మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 290 సంథింగ్ పడింది అనమాట. సో 1 గ్రామ్కి అయితే 290 అండ్ హాఫ్ గ్రామ్కి అయితే 250 అలా ఉందన్నమాట ఛార్జెస్. అండ్ డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా 90 రూపీస్ ఉందన్నమాట. సో మొత్తంగా బిల్ ఇచ్చేసారు. సో 1 గ్రామ్ గోల్డ్ మింటెడ్ కాయిన్ లక్ష్మి సర్టిఫైడ్ QR, క్వాంటిటీ 1, ట్యాక్సబుల్ వాల్యూ 5000 అంట. సో అమౌంట్ 150 GST. సో 5150. ప్రజెంట్ మనకి 5600 ఉంది వాల్యూస్, బట్ మనకైతే 5150కి వచ్చింది. ఎందుకంటే మనం చాలా డేస్ నుంచి కొంటూ వచ్చాం కదా. సో ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. సో అలా ప్రజెంట్ అయితే మనకి 5150కి వచ్చింది. 5600 చేంజ్ ఉందన్నమాట ప్రజెంట్ వాల్యూ 24 క్యారెట్స్ది. సో మనకి ఆల్మోస్ట్ 400 రూపీస్ అక్కడ సేవ్ అయింది అనుకుంటున్నావా, కానీ కాదు. ఎందుకంటే 400 రూపీస్ మనకి 300 రూపీస్ మేకింగ్ అయింది, అండ్ అలానే 100 రూపీస్ డెలివరీ ఛార్జ్ అయింది. 400 బ్యాలెన్స్ అయిపోయింది. సో మొత్తానికి మనకి అమౌంట్ అయితే బ్యాలెన్స్ అయింది, కానీ మనకి డెలివరీ ఛార్జెస్ అవన్నీ కూడా కలిపి వచ్చాయి. అండ్ ఒక్కటి ఏంటంటే మనం 10 రూపీస్ 20 రూపీస్ బయట అయితే గోల్డ్ కొనలేము. సో ప్రజెంట్ మనకైతే 10 రూపీస్ 20 రూపీస్ తోటి కూడా గోల్డ్ కొనుక్కునే ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది, అదొకటైతే చెప్పుకోవచ్చు. సో ఇది మనకి బిల్ అడ్రస్తో సహా అన్నీ ఇచ్చారనమాట. సో ఇది 295 రూపీస్ అయిందనమాట మేకింగ్ ఛార్జెస్. సో మేకింగ్ ఛార్జెస్ 295 రూపీస్ అయింది, అండ్ డెలివరీ ఛార్జెస్ 90 రూపీస్. సో ఇది మొత్తంగా మనకి పడిన కాస్ట్ అనమాట. సో ఎక్స్ట్రా మనకి 400 రూపీస్ ఎక్స్ట్రా పడింది. మనకి ఏదైతే ప్రజెంట్ గోల్డ్ కాయిన్ ప్రజెంట్ రేట్ ఎంతైతే ఉందో సో అదే బ్యాలెన్స్ అయిపోయింది. సో బాక్స్ ఇలా ఇచ్చారు. సో దీని మీద మనకి స్విస్ ఎక్సలెన్స్ మేడ్ ఇన్ ఇండియా, ఎస్ మేడ్ ఇన్ ఇండియా ఇది. సో ఇలా వచ్చిందనమాట. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి బాక్స్ ఇలా వచ్చింది. సో ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి కాయిన్ అనేది లోపల ఇంత ప్యాక్ చేసి ఇచ్చారనమాట. సో ఇది మనకి MRP 9000 అని ఉంది, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ చార్జెస్ 9000 అని ఉంది దీని మీద ప్రైస్ వచ్చేసి. సో అది ఎగ్జాక్ట్లీ మరి MRP మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అనమాట. సో ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ఆన్ 11/20/21. సో ఇది మనకు వచ్చిన కాయిన్ అనమాట. సో ఇలా ఉంది, అండ్ ఫ్రంట్ వైపు ఇలా ఉంది, చిన్నగా ఉంది, ఇంత చిన్నగా ఉంది, ఆల్మోస్ట్ నా థంబ్ అంతే ఉందన్నమాట. మనకి 25 పైస్ కాయిన్ ఉండేది కదా, సో ఆ సైజులో ఉందన్నమాట ఇది. సో ఇది ఓపెన్ చేయొచ్చా లేదా చూద్దాం. నేను ఇలా ఈ మధ్యలోంచి వెళ్ళి తీయడం కూడా చాలా కష్టమే. సో వావ్, ఫైనల్లీ చాలా డేస్ దీనికోసం మనం 10 రూపీస్ 20 రూపీస్ అలా సేవ్ చేస్తూ వచ్చాం అనమాట. సో ఫైనల్లీ మనకైతే కాయిన్ వచ్చేసింది. సో ఇది క్యూట్ అని ఎంత బాగుంది చూసారా. సో వీడియోలో మీకు అంత క్లియర్గా కనిపించట్లేదేమో, కానీ చాలా షైనింగ్గా ఉంది, అసలు ఎంత బ్రైట్గా ఉందో. 24 క్యారెట్స్ అంటే అలానే ఉంటుంది కదా. సో 24 క్యారెట్స్ లక్ష్మీది. సో ఫస్ట్ తీసుకున్నది అనమాట నేను ఇది. సో ఇది జస్ట్ మన బ్యాంక్లో ఉన్న చేంజ్ తోటి 10 రూపీస్ 20 రూపీస్తో ఇలా. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా జస్ట్ మన దగ్గర చేంజెస్ లైక్ ఒక 500 ఉన్నాయనుకోండి, 520 రూపీస్ ఉంటే ఆ 20 రూపీస్ తీసుకెళ్ళి ఇలా కొనొచ్చు అనమాట. సో ఇలా కొనేసి మనకు ఒక 400 రూపీస్ మనకి డెలివరీ ఛార్జెస్లో వాటిలో వెళ్ళిపోయినా కూడా అట్లీస్ట్ మనకి 5000 వర్త్ అయితే ఉంది కదా. అదే మనం 20 రూపీస్ నార్మల్గా అలా ఖర్చు పెట్టేస్తాము, అదేదో ఇలా సేవ్ చేసుకుంటే అట్లీస్ట్ మనకు ఒక ఐటమ్ అయితే వస్తుంది. సో ఇది ఫస్ట్ వన్ అనమాట నేను తీసుకుంది. సో నెక్స్ట్ ఇంకా తీసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఇది నేను తీసుకుంది. సో మీకు క్లియర్గా కనిపించట్లేదు, నేను పక్కన వీడియో యాడ్ చేస్తాను, దీన్ని సపరేట్గా తీసేసి వీడియో యాడ్ చేస్తాను. సో దిస్ వన్ ఫైనలీ ఐ గాట్ ఇట్. సో ఎలా ఉంది? సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు ఐడియాలు ఏంటైతే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా కూడా వీడియో తీస్తాను. సో ఇదైతే నేను పేటిఎంలో తీసుకున్నాను. సో ఫోన్పేలో మనకి జీపేలో వేరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి గోల్డ్ తీసుకోవడానికి. సో నేనైతే పేటిఎంలో తీసుకున్నాను అనమాట. సో ఫైనలీ నాకు వచ్చేసి డెలివరీకి 5 days to 6 days పట్టింది. నార్మల్గా ఇక్కడ 20 days అని చెప్తారు, కానీ మనకి 5 to 6 days పట్టింది అనమాట రావడానికి. సో ఇది టోటల్గా నేను తీసుకున్న గోల్డ్ కాయిన్ స్టోరీ.
సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మన దగ్గర ఉన్న చిన్న చిన్న చేంజ్తో సో ఇలా బ్యాంక్లో మనకి నార్మల్ బాక్స్లో పెట్టేసుకొని అలా సేవ్ చేసుకునే బదులు అదే చేంజ్ని ఇలా సేవ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అమౌంట్ అనేది మనకు తెలియకుండానే గోల్డ్ రూపంలో ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఏం చేయలేము కదా, నార్మల్గా 10 రూపీస్ 20 రూపీస్ ఉంటే మాత్రం ఏదో ఒకటి కొనేస్తాము. బట్ ఇలా ఉంటే మాత్రం బెస్ట్ సేవింగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇది ఫైనల్లీ నేను చెప్పదలుచుకుంది. సో ఎగ్జైట్మెంట్ చూద్దాం కాయిన్ తీసుకున్నాక. ఆరుష్ ఆరుష్ నీకు ఒకటి చూపించనా? ఆరుష్ వాట్ ఈస్ దిస్? ఏంటది? గోల్డ్ కాయిన్. ఏంటది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తావు దాన్ని? బిగ్ ఎలిఫెంట్కి ఇస్తావా? అమ్మది అది, అమ్మకి ఇవా? ఎవరికి ఇస్తావు అది? బిగ్ ఎలిఫెంట్కి ఇస్తాడంట. ఆరుష్ ప్లీజ్ నాకు ఇవా, ప్లీజ్ గివ్ మీ. హార్స్కి ఇస్తాడంట. హార్స్కి ఇస్తావా? అది గోల్డ్ కాయిన్ రా, 1 రూపీ కాయిన్ కాదు. ఇది టోటల్గా ఈరోజు మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.